హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫైనల్ గా సంక్రాంతికి రిలీజ్ అయ్యి అన్ని సినిమాలు కూడా రిలీజ్ అయితే అయిపోయి అండ్ అలాగే మాక్సిమం రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఒక్క రాజసాబ్ మూవీకే స్టార్టింగ్ ప్రీమియర్స్ నుంచి కూడా నెగిటివ్ టాక్ అయితే విపరీతంగా స్ప్రెడ్ అయింది. థియేటర్స్ అన్ని కూడా చాలా రోజులకి కలకలాడుతున్నాయి. వెళ్ళిన వాళ్ళే మళ్ళీ రిపీట్స్ గా వెళ్తున్నారు, ఫ్యామిలీస్ తో వెళ్తున్నారు. అస్సలు ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా ఖాళీ లేదు. చాలా రోజులకి థియేటర్ బయట హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది. మొత్తం 5 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. బేసిక్ గా మనం ఎన్నో సంక్రాంతులు చూసాం, ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వడం చూసాం, ఫ్లాపులు అవ్వడం చూసాం, హిట్లు అవ్వడం చూసాం. బట్ ఈ సంక్రాంతి చాలా స్పెషల్. 2026 TFIకి ది బెస్ట్ మూవ్ అని చెప్తా. మరి ఈ సంవత్సరం అంతా రిలీజ్ అయిన సినిమాలు ఏ మేరకు ఆడితే తెలియదు కానీ ఈ సంక్రాంతికి మాత్రం అద్దరిపోయే సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. సో చూద్దాం ఈ వీడియోలో కంప్లీట్ గా రిలీజ్ అయిన 5 సినిమాలలో ఏ సినిమా ఓవరాల్ సంక్రాంతి విన్నర్ అండ్ ఏ సినిమా ఏ ప్లేస్ లో ఉంటుంది. ఫైనల్ గా 1 నుంచి 5 ర్యాంకులు కూడా ఈ సినిమాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో ఎండ వరకు చూడండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మనకి రీసెంట్ గానే హైప్ బటన్ కూడా యాడ్ అయింది. వీలైతే లైక్ పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో మన వీడియో అనేది బూస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక క్యాలెండర్ ఇయర్ లో థియేటర్స్ కలకలలాడేది ముఖ్యంగా మన తెలుగులో, మన 2 రాష్ట్రాల్లో కూడా ఒక సంక్రాంతిగానే చెప్పాలి. సో అందుకనే చాలా పెద్ద సినిమాలు కానివ్వండి, చిన్న సినిమాలు కానివ్వండి, సంక్రాంతికి ముందే వాళ్ళ డేట్ ని ఫిక్స్ చేసుకుని ఆ డేట్ కి రిలీజ్ అయ్యేలాగా షూటింగ్ చేసుకుని మూవీని అయితే విడుదల చేస్తూ ఉంటారు. సో ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి, చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. సో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా రాజసాబ్. రిలీజ్ అయిన స్టార్టింగ్ డే నుంచి కూడా విపరీతమైన నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. బట్ ప్రభాస్ గారి స్టామినా కలెక్షన్స్ లో అయితే కనిపించింది. బేసిక్ గా ఆయన స్థాయికి తగ్గ కలెక్షన్స్ కావు కానీ ఒక డిజాస్టర్ టాక్ తో ఇలాంటి కలెక్షన్ తేవడం అంటే వన్ అండ్ ఓన్లీ ఒక ప్రభాస్ గారికి సాధ్యమవుతుందని చెప్పాలి. అదే మిగతా ఏ హీరో అయినా కానివ్వండి 100 కోట్లు మార్పు దాటడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా సరే బేసిక్ గా సినిమా అనేది మరీ అంత చండాలంగా లేదు. మరి ఎందుకు అలా నెగిటివ్ టాక్స్ అంతలా స్ప్రెడ్ అయిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఏదైనా సరే జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టే మాట్లాడుకోవాలి. సో ప్రభాస్ గారి వల్ల ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ కూడా అవుతుంది ఓవరాల్ రన్ లో. అండ్ అలాగే ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా మన చిరంజీవి గారు, మన బాస్ అయినటువంటి మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన ప్రీమియర్ షో నుంచే సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. బ్లాక్ బాస్టర్ టాక్ అయితే వచ్చింది. బేసిక్ గా చెప్పాలంటే ఆయన స్వాగ్ కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన డాన్సులు కానివ్వండి, ప్రతిదీ వర్కౌట్ అయింది ఈ సినిమాలో. ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఈ రోజు కూడా నేను చెక్ చేసా, ఎక్కడ టికెట్లు దొరకట్లేదు. ముందుగానే అన్ని షోలకి కూడా సండే వరకు కూడా ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయని చెప్పాలి. చాలా రోజులైంది థియేటర్ హౌస్ఫుల్ బోర్డ్ చూసి అయితే మళ్ళీ ఈ సంక్రాంతికి మళ్ళీ అది చూడగలిగాం. అంటే చిరంజీవి గారి స్టామినాని తెలియజేస్తుంది. ఒక సినిమా హిట్ అయితే ఆయన ప్రభంజనం ఎలా ఉంటుందో కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా టోటల్ కలెక్షన్ చూసి మనం ఒక అంచనాకి అయితే రావచ్చు. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ గారి లాస్ట్ టైం 303 కోట్లను కలెక్ట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి ఎంత కలెక్ట్ చేస్తుంది దాన్ని బట్టి ఖచ్చితంగా ఒక అంచనా అయితే వస్తుంది. నాకు తెలిసి 350 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎంత కాదనుకున్న వెంకటేష్ గారి మార్కెట్ అనేది చిరంజీవి గారితో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ఆయన సినిమే హిట్ అయ్యి 303 కోట్లను కలెక్ట్ చేస్తే చిరంజీవి గారి సినిమా హిట్ అయ్యి ఎంత కలెక్ట్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా 4 days కి 200 CR దాటినట్టు మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఇకపోతే ఆ తర్వాత రిలీజ్ అయిన రవితేజ గారిది భక్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా. మూవీ అయితే డీసెంట్ ఉంది. అంటే రీసెంట్ రవితేజ గారి మూవీస్ తో పోలిస్తే చాలా డీసెంట్ మూవీ అని చెప్పాలి. బట్ ఓవరాల్ గా మాత్రం అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న థీమ్ ఏదైతే ఉందో, అంటే ఆల్రెడీ పెళ్ళైన హీరో ఇంకో అమ్మాయితో ఒక మిస్టేక్ చేసి దాని నుంచి తప్పించుకోవడాన్ని చాలా కామెడీ వేలో చూపించారు అండ్ చాలా సింపుల్ గా చూపించారు. ఆ రీజన్ కూడా క్లైమాక్స్ లో అంత వర్త్ అనేం అనిపించలే. అలా అయితే అందరూ అదే చేస్తారు. అందులో పెద్ద ఇంపాక్ట్ చూపించినట్టు నాకేమీ అనిపించలే. బట్ డీసెంట్ మూవీ. బట్ నేను అనుకున్న స్థాయిలో అయితే మూవీ లేదని నాకైతే అనిపించింది. ఇంకా ఆ తర్వాత రిలీజ్ అయిన నవీన్ పొలిశెట్టి గారి అనగనగా ఒక రాజు మూవీ. ఈ మూవీ కంప్లీట్ గా కామెడీ జానర్ లోనే వెళ్ళిపోయింది. అండ్ క్లైమాక్స్ లో ఒక 13 minutes మాత్రం సెంటిమెంట్ తో టచ్ చేయాలని చూసారు. బట్ ఈ సినిమాకి కామెడీ వర్కౌట్ అయింది అండ్ సెంటిమెంట్ కూడా నా వరకు అయితే బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్ గా మంచి టాక్ అయితే వచ్చింది, మంచి కలెక్షన్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి కూడా ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారని నేనైతే అనుకుంటున్నా. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన సర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి సైలెంట్ గా వచ్చింది. 2 days బ్యాక్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎలాంటి ప్రమోషన్స్ లేవు, ఎలాంటి మీడియా ఇంటరాక్షన్స్ లేవు. సో థియేటర్స్ దొరకక Jan 15th ఈవినింగ్ షోస్ నుంచి షోస్ కూడా పడ్డాయి. చాలా మంది ఆడియన్స్ స్టార్టింగ్ లో రాలేదు. బట్ మూవీకి వచ్చిన టాక్ చూసి ఇప్పుడు ఆ సినిమా థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. బేసిక్ గా సర్ప్రైజింగ్లీ స్టోరీ పరంగా, కామెడీ పరంగా ఒక కొత్త సినిమా చూశానని ఫీలింగ్ అయితే ఇచ్చింది ఈ నారీ నారీ నడుమ మురారి. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. బేసిక్ గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్ళడం వల్ల ఏమో కానీ సినిమా మాత్రం మస్తు అనిపించింది. సో ఫైనల్ గా ఈ 5 సినిమాలలో నా వరకు ఏ సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంది అంటే కలెక్షన్స్ పరంగా
మనశంకర వరప్రసాద్ గారి ఖచ్చితంగా టాప్లో అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత రాజసాబ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి అనగనగా ఒక రాజు ఉంటుంది. ఆ తర్వాత నారి నారి నడుమ మురారి అండ్ ఫైనల్గా భర్త మహాశైలకు విజ్ఞప్తి. బట్ నాకు ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అనిపించిందంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్న మూవీ వచ్చేసి నారి నారి నడుమ మురారి అండ్ సెకండ్ వన్ మనశంకర వరప్రసాద్ గారు. ఇకపోతే నా లిస్ట్లో థర్డ్ ప్లేస్లో ఉన్న మూవీ వచ్చేసి రాజసాబ్. బేసిక్గా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. హర్రర్ ఫ్యాంటసీ జానర్లో హిప్నాటిజం సమ్ ఎలిమెంట్స్ కలిపి మంచి పాయింట్ తీసుకున్న స్క్రిప్ట్ లెవెల్లో ఇంకాస్త బెటర్గా ఉండుంటే సినిమా రిజల్ట్ అనేది వేరేలా ఉండేది. ఇకపోతే ఫోర్త్ ప్లేస్లో అనగనగా ఒక రాజు ఉంటుంది. మంచి సినిమా, మంచి కలెక్షన్స్ కూడా తెచ్చుకుంటుంది. ఇకపోతే ఫిఫ్త్ ప్లేస్లో మన రవితేజ గారి భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా అయితే ఉంటుంది. ఇది నా వరకు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల యొక్క ప్లేస్మెంట్స్. మీలో ఏ సినిమా మీకు ఏ ప్లేస్లో ఉంటుందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.